Lights, camera, rolling, music. హాయ్ అండి. అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బి అంజిరెడ్డి నిర్మాతగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో సందీప్ కిషన్ నిత్య మీనన్ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన విభిన్న చిత్రం ఒక్క అమ్మాయి తప్ప. పేరు బాగానే ఉంది. నా పేరు కృష్ణవచన్. ఇది నా కథ కాదు. నాది కాని కథకి నేను కథానాయకుడినయ్యాను. కారణం ఆ ఒక్క అమ్మాయి. ఈరోజు నేను చాలా లక్కీ. నేను జనరల్గా ఆటోలో ఫిగర్స్ చూడను. ఒక్క అమ్మాయి తప్ప కథ చెప్పాలి అంటే ఓ విభిన్నమైన కథ అండి. మన హీరో సందీప్ కిషన్ చిన్నప్పుడే చాలా అలర చేస్తూ ఉంటాడు. చిన్నప్పుడు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడి ఆ పిల్లకి మ్యాంగోని పేరు పెట్టి చిన్నప్పుడు ఐ లవ్ యూ చెప్పేసి కుర్రాడండి. అయితే పెద్ద దిగిన తర్వాత మన మాదాపూర్ హైటెక్ సిటీ పక్కన ఉన్న ఫ్లైఓవర్లో అనుకోకుండా ట్రాఫిక్లో చిక్కుకుంటాడు. ట్రాఫిక్ అంతా ఆగిపోద్ది. గంటల తరబడి ఆ ఫ్లైఓవర్లో ట్రాఫిక్ ఎందుకు ఆగిపోయిందో తెలియదు కానీ అనుకోకుండా ఆగిపోద్ది. ఆగిపోయిన తర్వాత అక్కడ అనుకోకుండా ఆటోలో పరిచయం వద్దు ఒక అమ్మాయి. ఆ అమ్మాయి మన హీరోయిన్ నిత్య మీనన్. వీళ్ళిద్దరికీ ముందు గొడవలు జరుగుతాయండి. తర్వాత ఒకరి మీద వాళ్ళకి మంచి మంచి అభిప్రాయాలు వస్తాయి. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడేగాడికి వెళ్తాను. కట్ చేస్తే ఇక్కడ విషయం ఏంటంటే చిన్నప్పుడు తను మిస్ అయిపోయిన మ్యాంగో పేరెట్టిన పిల్ల ఈ పిల్ల అనమాట హీరో తెలుస్తుంది. తన చిన్నప్పుడు హీరో అని చెప్పి హీరోయిన్ తెలుస్తుంది. ఈ ప్రేమ కథ ఇలా సాగుతూ ఉంటే అసలు ఈ ఫ్లైఓవర్ మీద ఎందుకు ట్రాఫిక్ ఆగిపోయింది? ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల. ఆ యాక్సిడెంట్ ఎవరు చేయించారు? ఓ విలన్ రవికిషన్ చేయించాడు. ఎందుకు చేయించాడు? అక్కడ ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశాడు. అక్కడ ఉన్న జనాన్ని అందరినీ చంపేయడానికి ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్కి ఒక వ్యక్తిని నియమించాడు. కాకపోతే అతను హ్యాండ్ ఇచ్చాడు. దాంతో అతను అనుకున్న టైంలో ఆ విషయం జరగడానికి ఏం చేయాలని ఆలోచించి హీరోను పాముగా వాడుకోవడానికి ప్లాన్ చేశాడు. అప్పుడు తన మైండ్ గేమ్తో హీరోని అక్కడ లాక్ చేస్తాడు. ముందు నిస్సహాయ స్థితిలో విలన్ చెప్పిన పనులన్నీ చేసిన హీరో తన తెలివితేటలతో తన మేధస్తో తన మైండ్ గేమ్ ఆడి విలన్కి ఎలా బుద్ధి చెప్పాడు, తన ప్రియురాలని అక్కడ ఉన్న వ్యక్తులందరినీ అంటే ఆ ఫ్లైఓవర్లో ఆగిపోయిన వాళ్ళందరినీ ఎలా కాపాడుకున్న పాయింట్తో చివరిదాకా నడిపిన కథనండి ఈ ఒక్క అమ్మాయి తప్ప. ఏమంటే పాయింట్ చాలా బాగుంది, కాకపోతే ప్రజెంటేషనే ఫిగర్ ఏంటి? అమ్మాయిల బొమ్మలా అమ్మేస్తారా? సిగరెట్ కి ఒకవైపు ఫైర్ ఉంటుంది, మరోవైపు డెత్ ఉంటుంది. మీరు పీల్చేది మీ చావుని. చా మరి ఇటుకు వేస్తే ఓకేనా? మిమ్మల్ని ఎవడ చేసుకుంటాడా కానీ ఎవరు చేసుకుంటాడో గానీ ఏంటి అదృష్టవంతురండి. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు సందీప్ కిషన్. ఈయన మంచి పెర్ఫార్మర్గా పేరు తెచ్చుకున్న హీరో. అయితే ఈ సినిమాలో ఆయన రెగ్యులర్ పెర్ఫార్మెన్సే చేసినా కూడా కథను మాత్రం ఆయన భుజస్కంధాల మీద మోసారు. ఇక హీరోయిన్ నిత్య మీనన్. ఈ అమ్మాయి పాత్రకి ప్రాధాన్యత తక్కువ ఉంది కాబట్టి పెర్ఫార్మెన్స్లో కూడా కొద్దను చూపించలేకపోయారని చెప్పొచ్చు. ఇక విలన్గా చేసినటువంటి రవికిషన్ ఆయన ఓవర్ యాక్షన్తో విలనిజం చూపించే ప్రయత్నం చేశారు. అలాగే రాహుల్ దేవ్ ఆయన రెగ్యులర్ పెర్ఫార్మెన్స్ తోటే కనిపించారు. ఆ తర్వాత చెప్పుకునే పాత్రల్లో అజయ్, బ్రహ్మాజీ, రవివర్మలు వాళ్ళ పాత్రలో వాళ్ళు ఒదిగిపోయారు. ఇక సీనియర్ నటులైనటువంటి తనికెళ్ళ బర్ని, జీవ, ఝాన్సీలు వారి పాత్రలో వాళ్ళు కనపడ్డారు. ఆ తర్వాత ఖడ్గం పృథ్వీ బాగా నవ్వించారు. ఆలీ, సప్తగిరి, తాగుబోతు రమేష్, నల్లవేణులు నవ్వించడానికి ప్రయత్నం చేశారు. నిజమవ్వాల్సిన నా కళ, గెలవాల్సిన నా ప్రేమ ఒక్క ఫోన్ కాల్తో చెదిరిపోయింది. ఇంతసేపు బాగానే ఉన్నాడు, లవ్ స్టోరీ అనుకున్నాం, సడన్ గా యాక్షన్ సినిమా చూపిస్తున్నాడేంటి? ఇక ఈ చిత్ర సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది గౌతమ్ రాజు గారు అందించిన ఎడిటింగ్ షార్ప్గా ఉంది. మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత చోటగా నాయుడు గారు అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రాణంగా నిలిచింది. ఆ తర్వాత ఈ చిత్ర నిర్మాత బి అంజిరెడ్డి నిర్మాణాలు బాగున్నాయి. ఫైనల్కి క్యాప్టెన్ కథ, స్క్రీన్ ప్లే, మాటలో దర్శకత్వం రాజసింహ తాడినాడ. రచయితగా ఇటు పరిశ్రమకి అటు ప్రేక్షకులకి పరిచయం ఉన్న వ్యక్తి ఈయన చేసిన మొదటి సినిమా ఇది. ఇప్పుడు దర్శకుడిగా మొదటి సినిమా చేయాలంటే ఏదైనా ఫార్ములా సబ్జెక్ట్ని, కమర్షియల్ సబ్జెక్ట్ని ఎన్నుకుంటారు. కానీ ఈయన మాత్రం విభిన్నమైన పాయింట్ని ఎన్నుకుని సాహసం చేశారు. ఇలాంటి కథ చేయాలంటే కత్తిమీద సామన్. నిజంగా ఆ సాహసం చేసేందుకు ఈయన అభినందించాలి. అయితే ఏ రచయిత అయినా దర్శకుడు అయినప్పుడు ఆయనలో ఉన్నటువంటి దర్శకుడిని రచయిత డామినేట్ చేస్తాడు. కానీ ఈయన విషయంలో ఈయనలో ఉన్న రచయితను దర్శకుడు డామినేట్ చేశాడు. ఎందుకంటే అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇచ్చి దర్శకుడిగా మంచి మార్కులు ఎంచుకున్నటువంటి రాజసింహ ఈయన ఎన్నుకున్న కథ బాగున్నా కథనాన్ని పకడ్బందీగా రూపొందించలేకపోయారని చెప్పచ్చు. అయితే ఇలాంటి కథకే ఎప్పుడైనా కామెడీ సన్నివేశాల కథలో మిళితం వస్తే తప్పితే సెపరేట్గా వేయకూడదండి. అలాంటి వేసి ఏదైనా కామెడీ పుట్టించే ప్రయత్నం చేయాలంటే అది అద్భుతమైన కామెడీ అయి ఉండాలి. అయితే ఈయన రూపొందించిన కామెడీ సన్నివేశాలు మన కామెడీ తెప్పించకపోగా విసుగు తెప్పించింది. ఇలా కొంచెం కథ డివేట్ అయ్యి
అనుకున్న అంచనాలు అందుకోలేదని చెప్పాలి. ఏది ఏమైనా మొదటి సినిమాగా అప్పుడప్పుడు కొన్నిసార్లు మిస్ఫేర్ అవుతూ ఉంటుంది. అయితే ప్రయత్నం మంచిది కాబట్టి అలాంటి ప్రయత్నం చేశాడు, అలాంటి సాహసం చేశాడు కాబట్టి ఈ దర్శకుడిని అభినందిద్దాం. ఆయనకి వెన్నుదనగా నిలబడ్డ నిర్మాతని, సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని అభినందిద్దాం. మరిన్ని మంచి సినిమాలతో ఈ టీం అంతా మన ముందుకు రావాలని ఆకాంక్షిద్దాం. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు అంటే చూసి వాటి గురించి నెక్స్ట్ వీక్ వచ్చి చెప్తాను. అప్పుడు దాకా మన సందీప్ కిషన్ రాజసింహ కాంబినేషన్లో మన ముందుకు వచ్చిన ఒక్క అమ్మాయి తప్ప చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి, మీ అరబాబు. మనసుదా హాయిదా ఎదురయ్యే